అండ్ కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ ఈ వెజైనా దగ్గర నుంచి ఓవరీస్‌కి వచ్చేస్తది. దాన్ని పెల్విక్ ఇన్‌ఫ్లమేటరీ డిసీజ్ అంటారు. సో, ఎండోమెట్రియంకి ఇన్ఫెక్షన్ వచ్చినా, లేకపోతే ఈ ఓవరీస్‌కి, ట్యూబ్స్‌కి ఇన్ఫెక్షన్ వచ్చినా గూడా ఎగ్స్ సరిగ్గా రిలీజ్ అవ్వక, ఎగ్స్ రిలీజ్ అయిన ఎగ్స్ క్వాలిటీ ఉండక, లేకపోతే ఎండోమెట్రియం పూర్తిగా దెబ్బతినిపోయి, దానివల్ల ఆడవాళ్ళలో సంతాన సమస్యలు గూడా రావటానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటది. సో, ఎవరిలో అయితే మగవాళ్ళలో ఈ పెన్నిస్ పైన ఉన్న స్కిన్‌కి ఇన్ఫెక్షన్ గనక ఉండి, దానివల్ల ఇబ్బంది పడుతున్నారో ఫస్ట్ వాళ్ళు వాళ్ళ వైఫ్ గురించి కూడా ఆలోచించాలి. ఎందుకనంటే, ఆ స్కిన్ ఇన్ఫెక్షన్ మగవాళ్ళలో ఉన్నట్లయితే ఓన్లీ వాళ్ళకి ఆ స్కిన్ మట్టికే ఉంటది ఇన్ఫెక్షన్. అది యూరినరీ ఇన్ఫెక్షన్ లాగా మారదు. లేకపోతే వాళ్ళకి దానివల్ల పెద్దగా ఇబ్బందులు కూడా ఉండవు. కానీ ఆ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు గనక వాళ్ళు సెక్షువల్‌గా ఆడవాళ్ళతో కలిసినట్లయితే వాళ్ళకి యూరినరీ ఇన్ఫెక్షన్స్ రావడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటది. అండ్ దాంతో పాటు ఈ పెల్విక్ ఇన్‌ఫ్లమేటరీ డిసీజ్ లాంటి ప్రాబ్లమ్స్ వచ్చి పిల్లలు పుట్టడానికి కూడా ఇబ్బందులు ఎదురైపోతాయన్నమాట. సో, దానికున్న బెస్ట్ అండ్ పర్మనెంట్ సొల్యూషన్ ఆ స్కిన్‌కి గనక ఇన్ఫెక్షన్ వచ్చినట్లయితే దానికి సర్కంసిషన్ అంటే సుంతి చేపించుకోవడం అనేది బెస్ట్ అండ్ పర్మనెంట్ సొల్యూషన్. విజయవాడలో మా దగ్గర లేజర్‌తో గానివ్వండి, స్టేప్లర్‌తో గానివ్వండి, లేకపోతే నార్మల్ కన్వెన్షనల్ మెథడ్‌తో సర్కంసిషన్ అనేది చేయడం జరుగుతుంది. జస్ట్ ఇది డే కేర్ ప్రొసీజర్. చేపించుకొని ఇమ్మీడియేట్‌గా 10 నిమిషాల్లో ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఎవరైతే ఈ స్కిన్ ఇన్ఫెక్షన్‌తో బాధపడతా సెక్షువల్‌గా ఇబ్బంది పడుతున్నారో మగవాళ్ళు ఒకసారి మా హాస్పిటల్‌కి వచ్చి కన్సల్ట్ అవ్వండి. మీకు 100% సొల్యూషన్ చెప్పడం అనేది జరుగుతుంది.